హై ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీలో ప్రతి ఒక్కరికి జీమెయిల్ యాప్ అయితే ఉంటుంది, కానీ జీమెయిల్ పాస్వర్డ్ అయితే మర్చిపోయి ఉంటారు. మరి పాస్వర్డ్ అంటే చాలా ఇంపార్టెంట్. మీ జీమెయిల్కి మీరు అంటే చాలా లాగిన్ చేసి ఉంటారు, వెబ్సైట్లు కానీ యాప్స్ కానీ, అలాగే మీ ఇన్స్టాగ్రామ్ కానీ, మీకు ఫేస్బుక్ కానీ, మీకు యూట్యూబ్ కానీ, అలాగే చాలా వాటిలో లాగిన్ చేసి ఉంటారు. మీరు కొత్త మొబైల్లో లాగిన్ చేసేటప్పుడు మీకు అవే రావాలంటే మీకు రావన్నమాట. మీ జీమెయిల్ టైప్ చేసి మీ పాస్వర్డ్ నొక్కితేనే వస్తుంది. అలా మీరు పాస్వర్డ్ అయితే మీరు మర్చిపోయి ఉంటే ఎలా క్రియేట్ చేసుకోవాలో, మీరు కొత్తగా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మీరు ఎప్పటికప్పుడు మీరు జీమెయిల్ అనేది పాస్వర్డ్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. లేకుంటే మీకు మొబైల్ అది హ్యాక్ అవుతున్నాయి కదా, చాలా మంది హ్యాక్ చేసేస్తారు. మీ జీమెయిల్కి మీ ఫోన్ నెంబర్ లింక్ ఉన్నా కూడా అన్నీ అయితే వెళ్ళిపోతుంటాయి. ప్రతి ఒక్కరు మీ జీమెయిల్కి మీ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూసి అలాగే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీమెయిల్ పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్, సేఫ్గా పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు జీమెయిల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు పైన మీ ప్రొఫైల్ అయితే క్లిక్ చేసుకోండి. మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు పైన టాప్లో మీకు ఏ జీమెయిల్ ఉంటుందో ఆ జీమెయిల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మల్టిపుల్ జీమెయిల్స్ ఉంటే ఇక్కడ ఉంటాయి. క్లిక్ చేసుకుంటే మీకు పైన అయితే వచ్చేస్తుంది. ఇలా మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇలాతో వస్తుంది. ఇలా మీకు పైగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు 4వ ఆప్షన్ గూగుల్ పాస్పోర్ట్ అని కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు ఇలాతో వస్తుంది. కొద్దిగా వెయిట్ చేయండి. ఇక్కడ మీకు ఇలాతో వస్తుంది. ఒక్కొక్కసారి మీకు మీ ఫోన్ లాగా అడుగుతుంది, అంటే వెరిఫై కోసం మీ ఫోన్ లాగా అడుగుతుంది. ఫోన్ లాగా ఇవ్వాలి. నాకు అది ఇప్పుడైతే అడగలేదన్నమాట. ఒకవేళ అడుగుతుంటుంది, మీరు ట్రై చేసుకోండి. ఇలా మీకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకు న్యూ పాస్వర్డ్ కనిపిస్తుందా, న్యూ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పాస్వర్డ్ మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే మీరు కొత్త బట్టి క్రియేట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా వచ్చేసి నేను ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరు పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఇవ్వండి. ఎందుకంటే మీకు స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అంటే నెంబర్స్ కానీ అలాగే మీకు ఏదైనా యాస్ కానీ ఇట్లా అలాంటివి ఏమైనా ఇచ్చిస్తే మీకు సేఫ్గా ఉంటుంది. మీకు ఇప్పుడు మీకు పైన ఇచ్చేసాం కదా, కింద కూడా అదే ఇవ్వాలి. మీరు పైన ఎలాగ ఇచ్చుంటారో కింద కూడా అదే ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు స్మాల్ అలాగే క్యాపిటల్ అలాగే ఫోన్ ఏమైనా నెంబరు అలాగే ఏదన్నా యాస్ కానీ ఏదన్నా @ కానీ అలాంటివి పెట్టచ్చు. ఇప్పుడు మీకు పైన ఎలాగ ఇచ్చుంటారో కింద కూడా అదే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇలా మీరు ఇప్పుడు కింద మీకు చేంజ్ పాస్వర్డ్ కనిపిస్తుంది బ్లూ కలర్గా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు కింద కనిపించిందా, వచ్చేసింది, అయిపోయింది. ఇంకా పాస్వర్డ్ అయితే చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసింది ఇంకా బ్లూ కలర్గా. మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నట్టు మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు గెట్ స్టార్ట్ ఉంది కదా, క్లిక్ చేసేస్తే అయిపోయాయి. ఇంకా అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మీరు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ వచ్చేద్దాం. ఈ వీడియో అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.